ఇదిగోండి బెండ మొక్కకి పెస్ట్ వస్తుందని చెప్పాను కదా. ఇదిగోండి ఇలా ఆకు వెనకాల ఇలానైనా వస్తుంది, లేదు అంటే కొంచెం పెద్దగా ఉండి ఒక పురుగు వస్తుంది. అసలు అవైతే ఒకసారి రావడం స్టార్ట్ అయిందంటే ఇంకా ప్రతి కొమ్మని తినేస్తూ ఉంటారు అనమాట. అందుకని మనము ప్రతి ఆకుని ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇదిగోండి ఇలా వస్తూ ఉంటుంది. తర్వాత వీటికి ఫ్లయింగ్ ట్రూస్ ఎక్కువగా వస్తున్నాయని ఇలా ఎల్లో కలర్ ట్రాప్స్ లాగా పెట్టాను, కానీ ఇది ఏం యూజ్ అవ్వట్లేదు. దీంట్లో మీకు ఏమైనా ఐడియా ఉంటే దీంట్లో ఎలాంటి లిక్విడ్ పోషకాలు ఇస్తే మనకి ఆ యొక్క ఫ్లయింగ్ ట్రూస్ అనేటువంటి అట్రాక్ట్ చేస్తాయి, మనం హోమ్ మేడ్గా ఎలా తయారు చేయొచ్చు అనేది మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి. ఇలా ఎల్లో కలర్ పెడితే వస్తుంది అనుకున్నా. దీనికి మనము గ్రీజ్ కానీ లేదంటే మనం పెట్టుకునేటువంటి వ్యాజ్లైన్స్ ఉంటాయి కదా, అవి పెట్టినా వస్తుంది, వాటికి స్టిక్ అయిపోతాయి, స్టిక్ ప్యాడ్స్ లాగా. అదే అనుకున్నా కొన్ని వాటికి స్టిక్ ప్యాడ్స్ లాగా వీటికి మనము దగ్గర వ్యాజ్లైన్ ఉందనమాట, ఆ వ్యాజ్లైన్ పెడదామా అనుకుంటున్నాను.